అండి ఇవాళ వచ్చేసి బలమైన పోషకమైన హోమ్ మేడ్ మినప సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మినప సున్నుండల్ని పిల్లలకి ఇవ్వడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఈ లడ్డూని తీసుకోవడం వల్ల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా మినపప్పుని వేసుకోవాలి. మినపప్పుని పొట్టున్నవైనా తీసుకోవచ్చు లేదా ప్లెయిన్గా ఉన్నవైనా తీసుకోవచ్చు. మినపప్పుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకోవాలి. ఒట్టి మినపప్పు ఒకటే వేసుకొని తయారు చేసుకున్నట్లయితే లడ్డు తిన్నప్పుడు నోట్లో అతుక్కుంటుంది. అందుకని కొంచెం బియ్యం వేసుకొని తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మినపప్పుకి 1 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం పెంచి అయినా వేసుకోవచ్చు. అలాగే స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. తురిమిన బెల్లం వేసేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఉండలు ఏవీ లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా తురిమిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల లడ్డూల్లో తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. తురిమిన కొబ్బరి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ నెయ్యి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనకి ఏ సైజులో అయితే లడ్డూలు కావాలో ఆ సైజులో చుట్టుకోవాలి. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే మినప సున్నుండలు చాలా బాగుంటాయి. ఇందులోకి బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నప్పుడే పిండి అంతా బాగా దగ్గర పడుతుంది. మరింత టేస్ట్ రావాలంటే ఇందులో కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ లడ్డూల్లో చుట్టేసుకోవాలి. మినప సున్నుండలు బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి బలహీనంగా ఉన్న వారికి పెట్టినట్లయితే చాలా బలంగా ఉంటారు. ఈ మినపప్పులో ఫైబరు అలాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. ఈ విధంగా హోమ్ మేడ్ మినప సున్నుండల్ని తయారు చేసుకోండి. చాలా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.